నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుభాష్ శర్మ గురూజీ. నమస్తే గురూజీ. అయితే ఇప్పుడు శివరాత్రి రోజు ముఖ్యంగా జాగరణ ఎంత ప్రాశస్త్యం ఉందో, ఉపవాసానికి కూడా అంతే ప్రాశస్త్యం ఉంది. కొంతమంది ఈ శివరాత్రి రోజు ఉపవాసం చేయాలని, కొంతమంది అన్నదానం చేయాలని ఇలా అంటూ ఉంటారు. శివరాత్రి రోజు ఎవరు అన్నదానం చేయరు మామూలుగా. ఎందుకు అంటే శివరాత్రి రోజు అందరూ మాక్సిమం ఉపవాసమే ఉంటారు. శివరాత్రి తెల్లవారితే అన్నదానం చేస్తారు. ఎందుకంటే ఎవరైతే ఒక రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారితే ఆ వ్యక్తికి ఎవరైతే భోజనం సహాయం చేస్తారో వాడి యొక్క జీవితం 1000 యజ్ఞయాగాదులతో చేసినటువంటి సన్మానం వస్తుంది. ఇవన్నీ కూడా పురాణాల నుంచి పుట్టుకొచ్చినటువంటివి కాదు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు. ఇప్పుడు ఆచారం సాంప్రదాయం అన్నాం అనుకోండి, ఇవన్నీ ఏంటి ఈ టెక్నాలజీ పెరిగిన ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా భగవత్ తత్వం అర్థం చేసుకోకపోతే నీ జీవితం వ్యర్థం. ఇంత పెద్ద శాస్త్రజ్ఞుడైనా సరే, ఒక ఇస్రో శాస్త్రజ్ఞుడైనా సరే, చిట్ట చివరకు ఆయన ఏదైనా పని చేశాడనుకోండి, ఆ పేపర్లు తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరనే పెడతాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పటికైనా చిట్ట చివరకు మనల్ని రక్షించేటటువంటిది భగవంతుడే. నీకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవ్వరూ నీకు గుర్తుకు రారు. ఒక భగవంతుడు మాత్రమే గుర్తుకొస్తాడు. ఎందుకు అంటే ఆయన ఉన్నాడు అని చెప్పి నువ్వు ఎప్పుడు నమ్ముతావు? లాస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నమ్ముతావు. ఏంటి అప్పుడు ప్రయోజనము? అంటే ఇన్ని సంవత్సరాలు నీ జీవితం వృధా అయిపోయినట్టే గదా! ఇన్ని సంవత్సరాలు లేనటువంటిది నీ ప్రాణాల మీదికి వస్తే అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడా? అలా అనుకున్నప్పుడు భగవంతుడు వానికి ఏం చేస్తాడంటే, ఆ సమయంలో కూడా అబ్బా! నా బిడ్డ కదా అని చెప్పేసి ఆ కష్టం నుంచి గట్టెక్కించేటటువంటి వాడే భగవంతుడు. అందుకే ఉపవాసం ఎందుకు చేయమంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒకటి శాస్త్ర పరిజ్ఞానం ఉంది. సైంటిఫిక్ రీజన్ అంటే ఏంటి? మన జీవితంలో అంటే మనం వారంలో 3 సార్లు తప్పకుండా ఉపవాసం ఉండాలని చెప్తారు. ఎందుకు అని అంటే మనము నెలంతా ఏదో నానా చెత్త లోపల వేస్తూనే ఉంటాము. ఈ నానా చెత్త వేస్తున్నప్పుడు ఈ శరీరంలో విషపు పదార్థాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ విషపు పదార్థాలు తగ్గిపోవడానికి, విషపు పదార్థాలన్నీ కూడా కరిగిపోవడానికి, బయటకు రావడానికి ఒక రోజు ఉపవాసం ఉంటే మన శరీరంలో 365 రోగాలు నయమవుతాయని శాస్త్రజ్ఞుల యొక్క ప్రామాణికం. కాబట్టి మనము నెలలో ఒక రోజు ఉపవాసం ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి మలినమంతా కూడా అంటే విషపు పదార్థాలన్నీ కూడా వెళ్ళిపోతాయని సైంటిఫిక్ రీజన్. శాస్త్ర ప్రమాణం ఏంటి అంటే భగవంతుని పేరు మీద మనం ఒక రోజు ఉపవాసం ఉంటే మనం ఉపవాసం ఉన్నటువంటి భోజనము ఎవరికి చెందుతుంది అంటే పశుపక్షాదులకు, అలాగే క్రిమికీటకాలకు. మనం ఉన్నటువంటి ఉపవాసం అంతా ఆ భగవంతుడు తీసి వాళ్ళకి వేస్తాడట. అందుకే ఉపవాసము అన్నదానికి అర్థం అసలు నిజానికి ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండడం కాదు. అంటే దగ్గరగా, వాసము అంటే ఉండటం. అంటే భగవంతుని దగ్గరగా ఉండి ఉపాసించేటటువంటి వాళ్ళలో మనం ముందుండాలి. భగవంతుని నమ్మి విశ్వసించి ఆయనను మనము నిరంతరం ఆయన నామస్మరణతో మనం ఐక్యమైపోవాలని ఉపవాసం ఉండమని చెప్తాం. అదే కడుపు నిండా భోజనం చేసి భగవత్ ఆరాధన చేసి ఏమవుతుంది? ఆవలింతలు వస్తుంది, నిద్రలు వస్తుంది, మజ్జుగా ఉంటుంది, శరీరం వాలిపోతూ ఉంటుంది. ఇలా అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసినప్పుడు ముఖ్యంగా రాకూడనటువంటివి ఏంటంటే మనకు ఆవలింతలు రాకూడదు. ఆవలింత వస్తే అది మహాదోషముతో సమానము. అలాగే మనకు నిద్రమబ్బు రాకూడదు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది? మన శరీరం కాన్సంట్రేషన్ అంతా కూడా నిద్ర మీద ఉంటుంది తప్ప భగవంతుని మీద చిత్తం ఉండదు. కాబట్టి ఆవలింతలు రాకూడదు, నిద్ర రాకూడదు, అలాగే మన శరీరం వాలిపోకూడదు. మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా పూజ అయింది, ఏదైనా సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా కురుకుతూ ఉంటారు. అంటే శరీరం వాలిపోతూ ఉంటుంది. కాబట్టి తిని పూజ చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తిని పూజ చేయకూడదని శాస్త్రము. అలాగని పూర్తిగా ఉపవాసం కూడా ఉండకూడదు. మంచినీళ్ళు కానీ, పాలు కానీ, పళ్ళు కానీ. ఎందుకు? మన శరీరం నిలబడడానికి శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఆ శక్తికి తగినటువంటి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఉపవాసం అన్నదానికి అర్థం ఏంటంటే భగవంతుణ్ణి నిరంతరము ధ్యానించడం ఉపవాసము, భగవంతుని జపించడము ఉపవాసము, భగవంతుని ఆరాధించడం ఉపవాసం, భగవత్ సేవ చేసుకోవడం ఉపవాసం. దీన్ని ఉపవాసం అంటారు తప్ప నువ్వు ఏమీ తినకుండా అబ్బా నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను భగవంతుడు వెంటనే నా కోరికలన్నీ నెరవేర్చాలంటే ఎవరు నెరవేర్చరు. ఇప్పుడు నార్మల్ గా శివరాత్రి అనే కాదు, పూజా సమయంలో మనకి గోధుమలతో చేసిన వస్తువులు కానీ, అంటే గోధుమ పిండి, ఈ గోధుమ నూక వస్తువులు కానీ, ఉల్లిపాయలతో చేసిన వస్తువులు కానీ తినకూడదు అంటారు. దీని వెనకాతలు ఏమైనా కథ ఉందా గురూజీ? అల్లము, వెల్లుల్లి మనిషిలో ఉన్నటువంటి రజోగుణాన్ని పెంచుతాయి. అంటే కామ కోరికలు పెంచేటటువంటి దాంట్లో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఎక్కువగా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మనము ఏదైనా పండగ రోజున ఇవి ఎందుకు తినకూడదు అంటే అవి తిన్నటువంటి సమయంలో ఏమవుతుందంటే మన శరీరంలో కామ కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. లేదు అని అంటే ఏదైనా ఇబ్బంది జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవి మనిషిలో ఉన్నటువంటి రజో తమో గుణాలని పెంచుతుంది అని చెప్పేసి ఆ సమయంలో వాటిని నిషిద్ధంగా ఉంచాలి. అందుకే
మాల వేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఏదన్నా నియమాలు పాటించే వాళ్ళు కానీ ఇవి అసలు తినరు, ముట్టుకోరు కూడా. ఎందుకు? రజోగుణాన్ని పెంచేటటువంటివి, మానసిక స్థైర్యాన్ని తగ్గించేటటువంటి విధానాలు ఆ పదార్థాల్లో ఉంటాయి అని అర్థం. అందుకే తినకూడదని చెప్పారు తప్ప అవి తింటే ఏదో మనిషి ఇదవుతాడు, ఏదో పాపం చుట్టుకుంటుంది అని కాదు. ఆ సమయంలో తినకూడదు అంతే, దానికి నియమం. అంతకు మించి ఏమి నియమం లేదమ్మా దానికి.